టీ కాంగ్రెస్కి త్వరలో కొత్త చీఫ్ రాబోతున్నారు. ఈ నెలతో రేవంత్ రెడ్డి పదవీకాలం ముగియడంతో కొత్త పీసీసీ చీఫ్ నియామకం ప్రక్రియ అనివార్యంగా మారిన పరిస్థితి. అయితే పీసీసీ చీఫ్ పదవి కోసం ఏఐసీ పెట్టిన నిబంధనల్ని కొందరు నేతలకి తలనొప్పిగా మారిందట. ఇంతకీ ఏఐసీసీ పెట్టిన నిబంధన ఏంటి? దానివల్ల ఇబ్బంది పడుతున్నది ఎవరు? వాట్స్ ది స్టోరీ? ఈ నెల 27తో పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి పదవీకాలం ముగియబోతోంది. ఈ నేపథ్యంలో కొత్త పీసీసీ నియామక ప్రక్రియను వేగవంతం చేసింది ఏఐసీసీ. సీఎంతో కోఆర్డినేట్ చేసుకుంటూ పార్టీని బలోపేతం చేసే నేతలు ఎవరున్నారా అంటూ ఆరా తీస్తోంది అధిష్టానం. రెడ్డి సామాజిక వర్గం నుంచి జైనారెడ్డి, జగ్గారెడ్డి, రాజగోపాల్ రెడ్డి ప్రయత్నిస్తుండగా బీసీ సామాజిక వర్గం నుంచి పొన్నం ప్రభాకర్, మహేష్ గౌడ్, మధుయాష్కి ప్రయత్నిస్తున్నారు. ఇక ఎస్సీ నుంచి సంపత్ కుమార్, ఎస్టీ నుంచి సీతక్క, బలరాం నాయకులు రేసులో ఉన్నారు. చాలామంది పీసీసీ పదవి రేసులో ఉన్నప్పటికీ ఒక్కరికి ఒక్కటే పదవనే నిబంధన ఏఐసీసీ పెట్టడంతో చాలామంది నేతలు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారట. ప్రస్తుతం పీసీసీ ఆశిస్తున్న చాలామంది నేతలు మంత్రులుగా, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా ఉన్నారు. దీంతో వారందరికీ ఏఐసీసీ నిబంధన ఇబ్బందికరంగా మారిందట. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బొత్స సత్యనారాయణ పీసీసీగా ఉంటూ మంత్రి పదవి చేపట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు సదరు నేతలు. గతంలో లేని నిబంధన ఇప్పుడెందుకంటూ ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా పీసీసీ పదవి ఆశిస్తున్న వారిలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, సీతక్క ఉన్నారు. వీరెవరూ పీసీసీ పదవి కోసం మంత్రి పదవి వదిలిపెట్టడానికి సిద్ధంగా లేరు. కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం ఈ నిబంధనను వ్యతిరేకిస్తున్నారు. అయితే మరికొందరు నేతలు మాత్రం ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వారికో లేకుంటే ప్రభుత్వంలో భాగస్వామ్యం లేని వారికో పీసీసీ పదవి ఇస్తే పార్టీకి ఎక్కువ సమయం ఇస్తారని చెబుతున్నారట. చూడాలి మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. కొద్ది రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా పాలనపై దృష్టి పెట్టాలని చూస్తున్నారు. ఇటు సీఎం పదవి, అటు పీసీసీ రెండూ చేయడం ఇబ్బందిగా మారింది. పార్టీలో పదవుల కోసం సీఎం చుట్టూ కొంతమంది నేతలు తిరగడం ఆయనకు ఇబ్బందిగా మారింది. పీసీసీ పదవి కూడా తన అనునూయులకే ఇప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారట సీఎం రేవంత్. పీసీసీ పీఠం సీనియర్లకు వెళితే పార్టీపై పట్టుకోల్పోయే ప్రమాదం ఉందని సీఎం భావిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. ప్రభుత్వ పాలనను, ఇటు పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భావిస్తున్న సీఎం పీసీసీ పగ్గాలు అప్పగించేందుకు మంత్రి సీతక్క వైపు మొగ్గు చూపిస్తున్నారని తెలుస్తోంది.